మనకు ఏ లక్ష్మి కావాలి? ధనలక్ష్మ, బలలక్ష్మ, జ్ఞానలక్ష్మ, ధైర్యలక్ష్మ? ఎవరు కావాలో తెలియాలంటే ఈ కథ తప్పక వినండి. పూర్వం ఉజ్జయిని నగరాన్ని ధీమంతుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు మహారాజులకు ఉండవలసిన అష్ట ఐశ్వర్యాలు ఉండేవి. ఒకనాడు ధీమంతుడి వద్దకు ఒక జోగి వచ్చాడు. జోగిని చూసి రాజు, నీకేం కావాలి అని అడిగాడు. మహారాజా, నా దగ్గర ఒక ఇనప లోట, ఒక కర్ర ఉన్నాయి. వాటిని తమకు అమ్మి డబ్బు తీసుకుపోదామని వచ్చాను అన్నాడు జోగి. ఎంత కమ్ముతావు అన్నాడు రాజు. వాటిని తీసుకుని 1,00,000 రూపాయలు ఇవ్వండి అన్నాడు జోగి. రాజు వెనక ముందు ఆలోచించకుండా, మంత్రులు మొదలైన వారు వద్దంటున్నా వినిపించుకోకుండా జోగికి 1,00,000 రూపాయలు ఇప్పించి ఆ 2 వస్తువులు తన భాండాగారంలో పెట్టించాడు. ఆ రాత్రి ధీమంతుడు పడుకోగానే ఆయనకు కల వచ్చింది. ఒక స్త్రీ సమస్త ఆభరణాలు ధరించి రాజభవనం నుంచి బయటికి వెళ్ళిపోతుండడం చూశాడు. ఎవరు నీవు అని ఆమెను అడిగాడు. నేను ధనలక్ష్మిని అన్నదామె. ఎందుకు వెళ్ళిపోతున్నావు అని రాజు అడిగాడు. 1,00,000 రూపాయలు ఇచ్చి ఒక జోగి దగ్గర ఎందుకు పనికిరాని ఇనుపలోట కర్ర కొని నన్ను అవమానించావు. నీ ఇంట ఒక్క క్షణం కూడా ఉండను అన్నది ధనలక్ష్మి. అలాగే వెళ్ళు అన్నాడు రాజు నిర్లక్ష్యంగా. రెండో జామున రాజుకు మరుకలలో మరొక స్త్రీ బయటకు వెళ్ళిపోతూ కనిపించింది. ఆమె ఒడ్డు పొడుగు ఉండి మంచి యవనములో ఉంది. ఎవరు నీవు అన్నాడు రాజు. నేను బలలక్ష్మిని అన్నదామె. ఏం పోతున్నావు అన్నాడు రాజు. నిన్ను ధనలక్ష్మి విడిచింది. ఇక నన్ను ఎంతకాలం తెక్కించుకుంటావు? నేను వెళ్ళిపోతున్నాను అన్నది బలలక్ష్మి. వెళ్ళు అన్నాడు రాజు నిశ్చింతగా. మళ్ళీ 3వ జామున రాజు కల్లో ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె కూడా రాజసౌధం నుంచి వెళ్ళిపోతుంది. ఆమె తల నెరుస్తుంది, కానీ ఆ ముఖం కలకల్లాడుతుంది. ఎవరు నీవు అన్నాడు రాజు. ధనలక్ష్మి, బలలక్ష్మి పోయాక నాకిక్కడేం చోటుంది? నేను కూడా వెళ్ళిపోతున్నాను అన్నది జ్ఞానలక్ష్మి. సరే వెళ్ళు అన్నాడు నిబ్బరంగా. తిరిగి 4వ జామున రాజుకు కలలో ఒక దేవతా స్త్రీ లాంటిది రాజసౌధము విడిచి వెళ్ళిపోతూ కనిపించింది. నీవెవరు అని రాజు అడిగాడు. నేను ధైర్యలక్ష్మిని అన్నదామె. రాజు ఆమె దారికి అడ్డు నిలిచి, నీవు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడిగాడు. అందరూ నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారు, నేను మాత్రం ఇంకా నీ వద్దెందుకు అన్నది ధైర్యలక్ష్మి. రాజు చొప్పున ఆమె చేయి పట్టుకుని, నీ వెళ్ళడానికి వీల్లేదు, నీ అండ చూసుకునే మిగిలిన లక్ష్ములు వెళ్ళిపోతున్నా నేను లక్ష్య పెట్టలేదు, నువ్వుంటే నాకు చాలు అన్నాడు. ధైర్యలక్ష్మి నవ్వి, సరే అయితే నేను నీ దగ్గరే ఉండిపోతానులే అంది. రాజు సంతోషంతో నిద్రలేచాడు. చూసారా, మనకు కావాల్సిన ధైర్యమే కదా. ఆ ధైర్యమే మనకు ధనము, బలము, జ్ఞానము. మీరేమంటారో తప్పకుండా కామెంట్ రూపంలో చెప్తారు కదూ.